టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి లక్ష్మి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులకు టికెట్ ఇవ్వకపోవడంతో ఖేడర్ ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఓ దశలో ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డారు. వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలో లేని సమయంలో సొంత నిధులు వెచ్చించి 24 గంటలు తిరుగుతున్న పిల్లి దంపతులకు అన్యాయం చేస్తే కులమతాలకు అతీతంగా తమ సత్తా చాటుతామని ప్రకటించిన పార్టీ లీడర్లతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటి వద్ద అయితే ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే కార్యకర్తలంతా కూడా సత్యబాబు ఇంటిని అయితే ముట్టడించారు. ఏదైతే కాకినాడ రూరల్ సంబంధించి సీటుకి సంబంధించి అయితేనో కావచ్చు, కాకపోతే ఏదైతే సత్యబాబు గారికి ఇక్కడ బీసీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కొంతమంది కార్యకర్తలు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే కొంతమంది కార్యకర్తలు పెట్రోల్ కూడా పోసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీరు ఇంత భావోద్వేగానికి గురవడానికి కారణం ఏంటి? మీ డిమాండ్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లి సత్యబాబు గారికి టికెట్ ఇవ్వలేదండి. ఇక్కడ బీసీకి ఎన్నాలని అన్యాయం చేస్తారండి. ఇప్పుడు ఈ టికెట్ వచ్చి బీసీకి అండి, బీసీ మహిళకి. మన ఎన్టీ రామారావు ఉన్న రోజు దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ టికెట్ బీసీకే కేటాయించేవారండి. ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు. ఇప్పుడు బీసీ మొత్తం 1,28,000 మంది ఉన్నారండి మొత్తం. అందులో సెట్టి బజ్జీలు 85,000 మంది ఉన్నారండి. ఇప్పుడు దీంట్లో 75% సెట్టి బజ్జీ ఇదే ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు బీసీని పక్కన పెట్టి వాడిని బీసీలు అంటే ఓటు వేయడానికేనండి, రాజకీయంగా పనిచేయరా అంటే మేము జెండాలు మోసుకుంటూ ఇలా ఉండవలసిందేనా? ఇప్పుడు ఇంత క్యాడర్ ఉందండి. ఇప్పుడు సత్యబాబు మీరు ఆయన పిలుపు మేరకు ఇంత క్యాడర్ వచ్చింది. ఇంకా కొంతమంది టైం లేక రాలేదండి. ఇంతమంది కార్యకర్తలందరూ కూడా ఆయన నమ్ముకుని ఉన్నారండి. ఎవరు నమ్ము ఇంక తెలుగుదేశానికి ఏ విధంగా నమ్మించి ఓటు ఇయ్యం. మా వార్డులో జనాలు మీరు దయచేసి అధిష్టానం గమనించి దీనికి ఏదో న్యాయం చేయాలని మా డిమాండ్. ఇప్పుడు నాయకుడు అంటే ఈ విధంగా నా క్యాడర్ తో నేను సంప్రదింపు జరిపిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సత్యబాబు గారు కూడా అన్నారు తప్ప అధిష్టానానికి మాటకైతే ఇంకెటువంటి మా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు ఏం చెప్తే మేము అదే చేసామండి. ఇప్పటి వరకు కూడా ఇన్నాళ్ళ నుంచి కూడా మేము ఇంట్లో కూర్చోలేదండి. ఒక్కరోజు కూడా ఆయన వెనకాల మేము అందరం కూడా ప్రతి ఒక్కరూ నడిచాం. ఆయన ఇంట్లో కూర్చుంటే మేము ఇంట్లో కూర్చోలేదండి. ఆయన ఇంట్లో కూర్చోలేదు, మమ్మల్ని ఇంట్లో కూర్చొనివ్వలేదు కూడా. రోడ్డు మీద పరిగెట్టించారు, అలా తిప్పించారండి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టి మమ్మల్ని అలాగా నడిపిస్తూనే ఉన్నారు. ఆయన వెనకాల మేము నడిచాం. ఇప్పుడు ఆయన ఏం చెప్తే అదే చేసామండి ఇప్పటి వరకు కూడా, స్టిల్ ఈ రోజు వరకు కూడా. కానీ ఈ రోజు మేము అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చామండి. అందరం కూడా నాయకులు అందరం కూడా వచ్చి ఏంటి మా పరిస్థితి అని మాట్లాడడానికి వచ్చాం అంతే అండి. ఆయన మేము ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు ఆయనకి ఇంత సత్యబాబు గారు అధిష్టాన నిర్ణయానికి వంగి లేదు జనసేనకి చేద్దామంటే మీరందరూ సహకరిస్తారా లేదా? ఆయన ఏం చెప్తే మేము అదే చేస్తామండి. ఆయన మేము ఏ చేయమంటే మేము ఇప్పటివరకు అదే చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా మేము అదే చేస్తాం. ఎందుకు అంత ఆవేశానికి గురయ్యి పెట్రోల్ పోసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా బాధ అండి, ఎంత బాధ తెలుసండి. ప్రతి ఒక్కరూ కూడా మేము చాలా కష్టపడి తిరిగామండి. జెండా మోసి తిరిగాం, తెలుగుదేశం జెండాని. ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కూడా ఇంత కష్టపడ్డాడు. మా నాయకుడు కష్టపడ్డాడండి. అలాగా ఆవిడ కూడా ఆ వయసులో అంత కష్టపడి అంత తిరిగి అంత చేసామంటే దేనికోసం అండి? సార్, ఇప్పుడు బీసీలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, అలాగే కాపులకి ఇవ్వాలని కూడా ఒక వర్గం కూడా ఫీల్ అవుతుంది కదా, మరి ఎలా చూడొచ్చు? మేము 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి కార్యక్రమం, సావైనా మంచైనా చెడైనా పిల్లి అంతలక్ష్మి గారు ప్రతిరోజు ప్రతి గ్రామంలో తిరుగుతూ ఒక ఇంటికి 10 సార్లు తిరిగి ఈ కార్యక్రమం బాబు భవిష్యత్తు గ్యారంటీతో అన్నారు. దాని గురించి పిల్లి అంతలక్ష్మి గారు సత్యనారాయణమూర్తికి ఇంటింటికి 15 సార్లు తిరిగి ఈ కార్యక్రమం చేసామండి. ఈరోజు 1,25,000 బీసీలు ఉండగా చిట్టిబల్జీలో 75,000 ఉన్నారు. 75,000 వేళ మాకు ఓటింగ్ వచ్చింది. 2019లో 65,000 ఓటింగ్ వచ్చింది. వాళ్ళకి 39,000 ఓటింగ్ వచ్చింది. అది 6% అంటే మాది 80% చిమితే ఇవాళ బాబు గారు మరి మాకు బీసీలకు అన్యాయం చేశారుగా. నందమూరి తారక రామారావు అంటే బీసీలు, ఇవాళ బీసీలు మనోభావాలు దెబ్బతిన్న మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమేం చేయాలో 4 రోజుల మీద సంవత్సరం పడుతున్నాం. మా నాయకుడు మౌనం పాటిస్తున్నాడు, మౌనం సహనం పాటించని అంటున్నాడు. ఆ కార్యకర్తలతో మౌనం పాటించాలంటే మేము కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. మా నాయకుని ఎలా ముట్టడి అడిగాం, నిలదీసి అడిగాం, ఏమండి మీరు ఇలా ఉన్నారు, మా పరిస్థితి ఏంటి, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మీరు ఏం చేయమంటారంటే వేళ మా నాయకుడిగా మేము చంద్రబాబు గారిని అడుగుతాం, అడిగొచ్చిన తర్వాత మీకు చెప్తాం, అంతవరకు మీ ఆరక్షాలు చేయొద్దు అని చెప్తున్నారండి.
చూసాం కదా, ఇది పరిస్థితి. ఏదైతే అంటే కాకినాడ రూరల్లో జనసేనకి సీటు ఇచ్చినందుకు అయితే మేము ఈ విధంగా అయితే చేయలేదు. కనీసము సీటు ప్రకటించేటప్పుడు ఎవరైతే మా నాయకుడు ఉన్నారో సత్యబాబు గారి కనీసము ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానివల్ల మేము భావోద్వేగానికి గురవుతున్నాం. నాకు మేము సపోర్ట్ చేయాలా లేదన్నది మా నాయకుడు చెప్పే వరకు కూడా, లేదంటే మరోమారు ఆలోచించుకోవాలని చెప్పేసి కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానము తమ నాయకుడు సత్యబాబు పిల్లంతలక్ష్మిని పిలిచి వారితో మాట్లాడే వరకు కూడా మేము ఈ విధంగానే ఉంటాం. మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణ